గూగుల్ విశాఖలో ఏర్పాటు కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గూగుల్, అదానీ, కెన్నెక్స్, ఎయిర్టెల్ దిగ్గజ సంస్థలు ఏఐ, గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాయి. డేటా సెంటర్ ఏర్పాటుతో ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ప్రపంచ దృష్టి విశాఖ వైపే ఉంటుందని చెబుతున్న ఎయిర్టెల్ ప్రతినిధి ఆసిఫ్ అబ్దుల్తో విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. భారతదేశంలోనే విశాఖపట్నం టెక్ సిటీగా మారబోతుంది. ఏదైతే ఈరోజు విశాఖపట్నం తర్లువాడ ప్రాంతంలో గూగుల్ ఏఐ హబ్ కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఐటీ రంగానికి రాష్ట్రంలోనే ఒక నెంబర్ 1 గా విశాఖపట్నం మారబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు గూగుల్ అధినేతలు, మరోవైపు ఎయిర్టెల్, ఇంకో పక్క అదానీ ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే భవిష్యత్తులో విశాఖ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయనేది తెలుసుకున్నాం. అలా చెప్పండి, ఈ రోజు విశాఖపట్నం ఏఐ హబ్ గా మారుతుందని చెప్పి నాకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఏమంటే ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటారు? అందరికి నమస్కారం. ఇది నాకు చాలా గర్వకారణం. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఎయిర్టెల్ నుంచి నేను ఈ నెట్వర్క్ డిజైన్ చేశాను. సో నేను వైజాగ్ వాస్తవిక నాకు చాలా ఐ ఫీల్ ప్రివిలేజ్. మా వైజాగ్ సిటీలోని గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ ఇక్కడ రాబోతుంది. ఇంతవరకు ఎవరికి తర్లువాడ అనేది, ముడ్సల్లావ్ అనేది, రామ్ అనేది ఎవరికి తెలియంది లొకేషన్. ఇది ప్రపంచం అంతటికి చాటి చెప్పింది ఈ గూగుల్ డేటా సెంటర్. అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే ప్రతి మంత్రివర్యులు ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావడానికి మనందరికీ గర్వకారణం. ఇంతకుముందు భీములలోనే అసలు ఈ లొకేషన్ తరలివడం ఎవరికి అసలు తెలియదు. అలాంటిది ప్రపంచం అంతటికి చాటి చెప్పిన లొకేషన్ ఇది. అతి తొందరగాని FY28 లోని ఇది ప్రారంభం చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి చెప్పండి, మారిన తర్వాత గూగుల్ కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఇది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అందరికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్ మనకి 2 సంవత్సరాలు ఉంది. ఇక్కడ చాలా పెద్ద కన్స్ట్రక్షన్, అదాని కన్స్ట్రక్షన్ వస్తుంది, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ వస్తుంది. దాని తర్వాత డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మోర్ దాన్ 1.5 lakh ఎంప్లాయీస్ జనరేట్ అవుతుంది ఇక్కడ. అలా కాకుండా ఏలోని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిర్మాణం అవుతున్నటువంటి గూగుల్ ఏదైతే ఉందో ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా దాదాపు 1,50,000 పైచీలకు ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయని చెప్పి 2 ఏళ్లలో ఈ నిర్మాణం పూర్తయితే అసలు విశాఖపట్నమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారబోతున్నాయని చెప్పి సాంకేతిక పరంగా మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి ఇటు అదానీ కానీ, మరోవైపు ఎయిర్టెల్ కానీ, ఇంకో పక్క ఏదైతే గూగుల్ కానీ పూర్తి స్థాయిలో ఈరోజు విశాఖపట్నం తర్లువాడ అంటే ఒకప్పుడు ఎవరికీ తెలియనటువంటి ఈ ప్రాంతం ఈరోజు తర్లువాడ అంటే ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశమే కాదు మరో ప్రపంచంలోనే ఒక ఐడెంటిఫికేషన్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్.